ఫస్ట్ సెషన్లో 78 రన్స్ కొట్టారు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 94 ఆబా తోపహా అనుకున్నాం. లంచ్ తర్వాత రాహుల్ అవుట్ అయిపోయాడు. కాటన్ స్లిప్స్. జైస్వాల్ 50 కొట్టాడు. కానీ డాసన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. 8 ఏళ్ల తర్వాత బౌలింగ్ చేస్తూ డాసన్ వికెట్ సంపాదించాడు. రిషబ్ పంత్ వచ్చాడు, బానే ఆడుతున్నాడు, కాలిపైన బాల్ తీసుకున్నాడు, మళ్ళీ బ్యాట్ పట్టుకున్నాడు టెస్ట్ మ్యాచ్లో. సాయి సుదర్శన్ డౌన్ ద లెగ్ సైడ్ 20 పైన క్యాచ్ డ్రాప్, మొత్తానికి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. తను బెన్ స్టోక్స్ కి మళ్ళీ అవుట్ అయిపోయాడు మూడోసారి 3 ఇన్నింగ్స్ లో. చూడ్డానికి ఎండ్ ఆఫ్ డేకి 264 ఫర్ 4 అని ఉన్నా అది 264 ఫర్ 5 అని అర్థమవుతోంది. ఫస్ట్ డే పూర్తి అయిపోయింది. మరి ఏం జరిగింది అసలు మాడుకోవాలా? లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఆర్డర్ చేసేసా. తిట్టుకునే ముందర చెప్పేస్తున్నాను, మైక్ ఇంకా లేదు, ఆర్డర్ పెట్టేసా, వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ వచ్చేసింది. రేపు నా చేతిలోకి వస్తుంది. రేపటి వీడియో నుంచి, నెక్స్ట్ వీడియో నుంచి మహాప్రభో మామా బ్రో నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం మ్యాచ్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇండియా ఆడాల్సి వచ్చింది బికాస్ 14వసారి ఇండియా టాస్ ఓడిపోయారు. అండ్ దాంతో మీరు బ్యాటింగ్ చేయండి అన్నారు. ఓవర్కాస్ట్ కండిషన్స్, కొంచెం గ్రాస్ ఉండింది, అంటే పిచ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు గ్రాస్ ఉండింది, టాస్ వేసే ముందర గ్రాస్ తీశారు. అలా చేశారు. సో అది ఏమన్నా మార్పు తీసుకొచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ఓవర్కాస్ట్ కండిషన్స్ లో మేము బౌలింగ్ వేద్దామని బెన్ స్టోక్స్ చెప్పి 94 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తర్వాత ఇండియా యాక్చువల్లీ మేము చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం అమ్మా అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. దానికి ప్రధానమైన కారణమైన ఓపెనర్స్ ని మెచ్చుకొని తీరాల్సిందే. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్. కేఎల్ రాహుల్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చాలా బాగా ఆడాడు. 46కి అవుట్ అయిపోయినా కూడా యాక్చువల్లీ ఈ ఇన్నింగ్స్ లో చూస్తే జైస్వాల్ కంటే కూడా బెటర్ గా ఆడాడు అని అనిపించింది. ఆ స్కోరింగ్ రేట్ బాగుంటుంది, బౌండరీస్ వస్తూ ఉన్నాయి. హీ గాట్ ఇండియా ఆఫ్టర్ గుడ్ స్టార్ట్. చాలా కామ్ గా, కంపోజ్డ్ గా, టెక్నికలీ కరెక్ట్ గా డిఫెన్స్ ఆడతాడు అన్ని కనిపించి అన్ఫార్చునేట్ 46 గా అవుట్ అయిపోయాడు ఆ 94 రన్ పార్ట్నర్షిప్ తర్వాత. బట్ జైస్వాల్ తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసి ఉండాల్సిందంటే వన్స్ యు గెట్ స్టార్ట్ యు హావ్ టు మేక్ ఇట్ ఎ బిగ్ స్కోర్. సెంచరీ అంటే ఓ పెద్ద స్కోర్ గా మార్చాలి. కాకపోతే తను కూడా చేయలేకపోయాడు. బాగా ఆడి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ అన్ని వదిలేసి, కొన్ని బీట్ అయినా కూడా వెంటనే మర్చిపోయి, ఎక్కడ కూడా తప్పు షాట్ ఆడకుండా, క్రితం టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్ ఆడే షాట్ గుర్తుందా? ఆర్చర్ అడ్డంగా ఊపితే పైకి వెళ్ళిపోయింది. అలాంటి షాట్స్ ఏం ఆడకుండా, మళ్ళీ ఆర్చర్ కన్నా వికెట్ ఇవ్వకుండా అక్కడే నిలబడి ఓపిక్గా క్రమశిక్షణతోటి పట్టుదలతోటి బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ కొట్టాడు. కాకపోతే తర్వాత అంటే సప్త సముద్రాలు ఇది, ఇంటి పక్కన మురికాల్లో పడిపోయాడు అంటారే, ఆ టైపులో లియం డాసన్ వచ్చి బౌలింగ్ వేస్తుంటే, నో ఒఫెన్స్ టు హిమ్, నో డిస్రెస్పెక్ట్ మెంట్ టు హిమ్, ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ మెయిన్ బౌలర్స్ ఆడేసి డాసన్ రాగానే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అవుట్ అయిపోయాడు. స్లిప్ లో సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. బాల్ టర్న్ అవుతుందేమో అనుకుని ఆడాడు, ఎక్కువ టర్న్ కాలేదు, అవుట్ సైడ్ వచ్చి జరుగుతూ ఉంటుంది. సో డాసన్ బాగా వేసాడు అక్కడ. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ డాసన్ వికెట్ తీసుకున్నాడు. షోయబ్ బషీర్ చెయ్యంది డాసన్ చేసేసాడు. డే 1 ట్రాక్ లో వికెట్ అందించాడు తన కెప్టెన్ బెన్ స్టోక్స్ కి. ఇలా ఓపెనర్స్ అవుట్ అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ సాయి సుదర్శన్ అండ్ హిస్ జీటీ ఓపెనింగ్ టీమ్మేట్ కలిసి అక్కడేగా ఆడింది వాళ్ళు. శుభ్మన్ గిల్ కలిసి ఆడటం స్టార్ట్ చేశారు. బానే ఉంది. డౌన్ ద లెగ్ సైడ్ క్యాచ్ కూడా డ్రాప్ చేశారు. మళ్ళీ అక్కడే బెన్ స్టోక్స్ అవుట్ చేద్దాం అనుకున్నాడు కానీ జేమీ స్మిత్ వదిలేశాడు. దాంతో ఓ లైఫ్ వచ్చింది సాయి సుదర్శన్ కి. కానీ ఆడాల్సిన బాల్ వదిలేసి షోల్డరింగ్ ది ఆర్మ్స్ చేసి ప్యాడ్ పైన తీసుకొని, ఆల్రెడీ టెస్ట్ సిరీస్ నితీష్ కుమార్ రెడ్డి బౌల్డ్ ఆడు అట్లా. తర్వాత కరుణ్ నాయర్ ప్యాడ్ మీద తీసుకొని అవుట్ అయ్యాడు. అలాగే ఇక్కడ శుభ్మన్ గిల్ కూడా షాట్ ఆడుంటే ప్యాడ్ పక్కన బ్యాట్ ఉండుంటే బాల్ ప్యాడ్కి తగిలినా, వాళ్ళు అపీల్ చేసినా, ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చినా, డిఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉంటుంది. షాట్ ఆడాడు కాబట్టి నాట్ అవుట్ అయ్యాడు వాడు. షాట్ ఆఫర్ చేయలేదు కాబట్టి ఆ రివ్యూలో కూడా ఇంపాక్ట్ క్వశ్చన్లోకి రాదు. ఎప్పుడు షాట్ ఆడినప్పుడు విత్ ఇన్ ద స్టంప్ లైన్ లోనే ఇంపాక్ట్ ఉండాలి. కానీ ఇక్కడ షాట్ ఆఫర్ చేయలేదు కాబట్టి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ తగిలినా కూడా వికెట్ తగిలితే చాలు అని డిసైడ్ చేస్తారు. అదే చేశారు. దాంతో గిల్ అవుట్ అయిపోయాడు. మొదటి 2 టెస్ట్ మ్యాచ్లో 585 స్కోర్ చేసిన తను తర్వాత 3 ఇన్నింగ్స్ లో రన్స్ ఎక్కువగా లేవు. ఆడిన్సే బాగానే ఆడాడు కానీ అలా బాల్ వదిలేశాడు. అనుకోవచ్చు మరి ఎందుకు అలా వదిలాడు ఏంటని, కానీ చూస్తే కనుక క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంటే బెన్ స్టోక్స్ వేసిన ఆ బాల్ షైన్ వాజ్ ఆన్ ది లెగ్ సైడ్, టువర్డ్స్ ది లెగ్ సైడ్. అంటే బాల్ బయటికే వెళ్ళాలి. ట్రెడిషనల్ స్వింగ్ లో బాల్ బయటికి వెళ్ళాలి కానీ అది పడి లోపలికి వచ్చింది. బహుశా షైన్ ని చాలా క్లోజ్ గా వాచ్ చేసి అవుట్ స్వింగ్ వెళ్తుంది అనుకున్నాడు, వెళ్ళలేదు, రివర్స్ అయింది, దొరికిపోయాడు, అవుట్ అయిపోయాడు. ఇలా తను అవుట్ అయ్యాడు. ఆ రెండో సెషన్ లో 3 వికెట్స్ పడ్డాయి.
అస్సలు ఫస్ట్ సెషన్లో వికెట్స్ ఏమి పడకుండా రెండో సెషన్లో వికెట్స్ 3 పడ్డాయి. ఈ స్టోక్స్ ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు అనుకునే చేస్తున్నాడు. బికాజ్ ఇంకో వికెట్ కూడా తీసుకున్నాడు తర్వాత సాయి సుదర్శన్. అఫ్ కోర్స్ దానికంటే ముందర కుర్రాడు హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. డౌన్ ద లెగ్ సైడ్ కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తోంది. ఆడేస్తున్నాడు, బాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా కూడా ఆడేస్తున్నాడు, ఆడేయాల్సి వస్తోంది. బికాస్ తన హెడ్ ఎప్పుడైతే ఇలా స్ట్రైట్ గా అండర్ ది ఐస్ ఆడాలంటారో తన తల ఆల్రెడీ బయటకే ఉంటుంది బికాస్ ఆఫ్ హిస్ నారో స్టాన్స్. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు వినే ఉంటారు మీరు. కాళ్ళు చాలా దగ్గరగా పెట్టేసరికి మీ తల ఆటోమేటిక్ గా ఆ లైన్ లో, ఇది లైన్ అనుకోండి, ఈ లైన్ లో బాల్ వస్తుంది అనుకోండి, తల ఇక్కడ ఉంటుంది అనమాట. దాంతో జరిగేది ఏంటంటే ప్రతిసారి కూడా మీరు అండర్ ది ఐస్ ఆడకుండా పక్కన ఆడుతున్నారు. అండ్ మీకంటే దూరంగా ఉన్న బాల్ వెళ్ళిపోతున్నప్పుడు చేతులు ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి, ఐస్కాంతం లాగేసినట్టుగా లాగేస్తుంది అనమాట. తల పడిపోయినప్పుడు దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి బ్యాట్ వెళ్ళిపోతుంది. బికాస్ తల చాలా హెవీ పార్ట్ ఆఫ్ ద బాడీ, అది పడినప్పుడు చేతులు వెళ్ళిపోతాయి, అక్కడే డౌన్ ద లెగ్ సైడ్ ఇబ్బంది పడుతుంది. అండ్ లక్కీలీ అవుట్ అవ్వలేదు, కానీ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. గుడ్ ఫర్ హిమ్, గుడ్ ఆన్ ఫర్ దట్. దీంతో కరుణార్ చాప్టర్ ఇంకా అయిపోయినట్టేనమ్మా. ఇంకా తిరిగి మళ్ళీ కరుణార్ వైపు వెళ్తారని నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ సిరీస్ కల్లా తన మోస్ట్లీ టీం నుంచి డ్రాప్ కూడా చేసేస్తారు. 3 అవకాశాలు ఇచ్చారు. అందుకే అన్న ప్రివ్యూ వీడియోలో ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. బికాస్ సాయి సుదర్శన్ కి ఇంకా యంగ్స్టర్ అవకాశాలు వస్తాయి, కానీ కరుణార్ దీని తర్వాత మళ్ళీ ఛాన్స్ దొరకదు. సో స్టార్ట్స్ వస్తూనే దాన్ని పెద్ద స్కోర్ గా కన్వర్ట్ ఏమన్నా చెయ్యాలి అంటే గనక ఇది ఒక ఛాన్స్ వస్తే బాగుంటుందని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మ్యాచ్ కంటే ముందర గిల్ అయితే తను ఆడిస్తాము, తను బ్యాక్ చేస్తాం అన్నట్టుగానే చెప్పాడు. ప్లేయింగ్ లెవెల్ లో పేరు లేదు. సో కరుణార్ కి ఆ డోర్లు వేసేసినట్టే, ద్వారములు ఫర్ ఎవర్ మూసిబడిదే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. తనకి బేసికలీ అయిపోయింది అని అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఆడితే ఒక మెరకల్. సరే, తర్వాత అయ్యా ఈ 4 వికెట్లు ఒక ఎత్తు అయితే తర్వాత తగిలిన బాధ ఏదైతే ఉందో, తర్వాత తగిలిన దెబ్బ ఏదైతే ఉందో, ఇది నెక్స్ట్ లెవెల్. రిషబ్ పంత్ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో ఒక రివర్స్ స్కూప్ ఆడదాం అనుకున్నాడు. ఈ స్కూపులు సరే, రివర్స్ స్కూప్ ఆడదాం అనుకున్నాడు. కర్మగాలి అది వచ్చి కరెక్ట్ గా కాలి మీద పడింది, బూట్ మీద పడింది, బ్యాట్ కి తగిలింది. రివ్యూ కోరుకున్నారు, అంటే ముందర ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చినా కూడా వీళ్ళు రివ్యూ తీసుకోవడం, తర్వాత అది బ్యాట్ తగిలిందని చూడడం, రివ్యూ కోల్పోయారు, అంతా బాగానే ఉంది. కానీ అప్పటికే పాపం కాలు కాలిన పిల్లిలాగా గెంతుతూ ఉన్నాడు రిషబ్ పంత్. ఎందుకు అనుకున్నాం. షూ తీస్తారు అర్థమైంది. సాక్స్ నుంచి కూడా కొంచెం రక్తపు చుక్క అనిపించడం, తర్వాత సాక్స్ తీసుకుంటేనే మనోడు అంటే ఎలా అంటే భయంకరమైన నొప్పి, అది తన మొహంలో కనిపించేస్తుంది. పాదం కింద పెట్టలేని పరిస్థితి. అక్కడ దాని డ్రెస్సింగ్తో తుడుద్దాం దూది పెట్టి అంటే కూడా భరించలేని నొప్పి. అండ్ నడవలేకపోయాడు. ఒక అంబులెన్స్ లో తీసుకెళ్లారు దాన్ని బయటకి, అంటే ఆ ట్రాలీలో తీసుకెళ్లారు బయటికి. స్కాన్స్ కూడా తీసుకెళ్లిపోయారట దాన్ని. ప్రస్తుతానికి మనకు తెలియదు పరిస్థితి ఏంటో, మళ్ళీ బ్యాటింగ్ వస్తాడో రాదా. కానీ తనని అలా చూసిన తర్వాత, ఆ నొప్పిలో చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే వర్స్ట్ కేస్ సినారియో ఆలోచిస్తున్నాం. అక్కడ ఒక ఫ్రాక్చర్ ఏదో జరిగిందేమో, తిరిగి మళ్ళీ బ్యాటింగ్కి రాలేడేమో, ఇన్ఫాక్ట్ ఈ టెస్ట్ సిరీస్కి తను కూడా దూరం అయిపోతాడేమో అన్న ఒక భయం అయితే నాకు కలిగింది. లెట్స్ వెయిట్ అండ్ సీ రిపోర్ట్లో ఏముంటుందో. బట్ దాట్ వాస్ ద బిగ్గెస్ట్ బ్లో ఫర్ ఇండియా. బికాస్ తను బాగా ఆడుతూ కావాల్సినప్పుడు 6 స్కోర్ చేస్తూ 1000 పైగా పరుగులు స్కోర్ చేసి అగేన్స్ట్ ఇంగ్లాండ్. విజిటింగ్ కీపర్కి ఎవరికి రన్స్ లేవుట్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. తను అలా గాయం కారణంగా బయటికి వెళ్ళిపోవడం కొంచెం నిరాశ, నిస్పృహ, బాధ, కంగారు, భయం అన్ని కలిగించాలి. నాకైతే కలిగే బాసు. మీకేమనిపించింది కదా చెప్పొచ్చు నాకు కామెంట్లో. సో ఈవెన్చువల్గా ఎండ్ ఆఫ్ ది డే జడేజా ఒక 19 అండ్ షార్దుల్ ఒక 19 పైన ఆడుతున్నా కూడా, ఓ పార్ట్నర్షిప్ మళ్ళీ నిర్మించినా కూడా, 264 స్కోర్ చేసినా ఫర్ 4 అని ఉన్నా కూడా అది ఎఫెక్టివ్ గా బై 5. జురేలో కీపింగ్ చేసేస్తాడు, క్రితం టెస్ట్ మ్యాచ్ లాగానే జురేలో కీపింగ్ చేసేస్తాడు, కానీ బ్యాటింగ్ చేయకూడదుగా. చాలా మంది అనుకోవచ్చు అదేంటి బ్యాటింగ్ కూడా అలౌ చేయాలి కదా అని. కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చినప్పుడు మాత్రమే, లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ నెక్స్ట్ ప్లేయర్ వచ్చి బ్యాటింగ్ బౌలింగ్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ఏ ప్లేయర్ బయటికి వెళ్ళాడు. బట్ ఇలా ఫిజికల్ ఇంజురీస్ కి ఇవ్వరు. అది నెక్ పైన ఎక్కడ తగిలినా కూడా కంకషన్ అంటుంటారు, అప్పుడు మాత్రమే ఇస్తారు. మిగతా ఏ కండిషన్స్ లో ఇవ్వరు అనమాట. సో బ్యాటింగ్ చేయలేకపోతే వేరే బ్యాటర్ షాట్, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ చేయడు, అండ్ ఇంజురీ అయితే అది ఇంకో తలనొప్పి పాపం. సో లెట్స్ జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్, వెయిట్ దట్ రిషబ్ పంత్ కి పెద్ద గాయమే కాకూడదని కోరుకుందాం. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ వాచిపోయింది, స్వెల్లింగ్ ఉంది అక్కడ. కరెక్ట్ గా మీ చిటికెన వేలు ఉంటుందా కాలికి, దాని పైన ఒక జాయింట్ ఉంటుందా, అక్కడ పడింది భయ్యా. మామూలు అర్థమవుతుందా మీకు? అక్కడ ఎక్కువ ఏం ఉండదు, పైన చర్మం మాత్రమే, కింద డైరెక్ట్ గా బోను. అక్కడ తగిలేసరికి పాపం తలడిపోయాడు రిషబ్ పంత్. ఏ మాట కామాట చూస్తూ తట్టుకోలేకపోయాను నేను కూడా. బికాస్ తను ఎంత నొప్పి భరించి వెనక్కి వచ్చాడు, అలాంటి తనే అంత ఇబ్బంది పడుతున్నాడు అంటే ఖచ్చితంగా దాన్ని గట్టి కొట్టేసింది భయ్య. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో అలా డే 1 అయితే పూర్తి అయిపోయింది. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను గమనించింది ఏంటంటే, మధ్యలో మీరు చూసారు లేదో, ఓవర్ రేట్ స్లో అయిపోతుందని చెప్పేసి మధ్యలో ఒకసారి సాయి దర్శన్ ఆడుతున్నాడు అనుకుంటా, హ్యారీ బ్రూక్ కీపర్ తన బాల్ ఏమైనా పట్టుకొని రెడీగా యాక్సిడెంట్ 3-2 అని పరిగెత్తుకుంటూ స్లిప్లోకి వెళ్ళిపోయాడు ఆపోజిట్ సైడ్, ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ.
ఓవర్ రేట్ స్పీడప్ చేద్దామనేమో. దట్ వాస్ వన్ ఫన్నీ మూమెంట్. బట్ అదర్వైజ్ అంతగా మించి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు మూమెంట్స్ ఏం కనిపించలేదు నాకు. ఇది నా ఉద్దేశం డేలో జరిగిన యాక్షన్ హంగమ మొత్తం అంతా కూడా. మైక్ వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో. అండ్ ఆఫ్ కోర్స్ దాని గురించి కాస్త మాట్లాడితే చెప్తా ఎలా ఉందో. అంటే నేను దాన్ని రాగానే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఎలా ఉందని దాని గురించి లైట్గా టచ్ చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చుంటే ఎక్కడన్నా లైక్ చేసి, ఆడియో క్వాలిటీ మరీ దారుణంగా ఉందా, బేరబుల్గానే ఉండిందా, పర్లేదా, మేనేజ్ చేశారా కమెంట్లో చెప్పి, ఏమా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఈసారి కొత్త మైక్ తోటి, కొత్త ఆడియో, మామూలుగా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాగా ప్లాన్ చేద్దాం మనం. ఐ సీ యూ అగైన్. అడియోస్ అమిగోస్.